విజయనగరం జిల్లాలో పరిశ్రమలకు సకాలంలో అనుమతులు జారీ చేయడంతో పాటు యూనిట్ల స్థాపనపై దృష్టి పెట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగింది. జిల్లాలో కొత్త పరిశ్రమలకు అనుమతులు, పారిశ్రామిక వాడల స్థాపనకు ఉన్న అవకాశాలను, భూములు కేటాయింపు, రుణ మంజూరు తదితర అంశాలపై ఈ సమావేశంలో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు. ఏ శాఖ వద్ద కూడా దరఖాస్తులు పెండింగ్ ఉండకూడదని స్పష్టం చేశారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించి పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించాలని సూచించారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనలు, పెట్టుబడులు మొత్తం వాటి ద్వారా కల్పించే ఉపాధి అవకాశాలపై నివేదిక ఇవ్వాలని అన్నారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. అదే చెప్తున్నా, ఇంప్లిమెంట్ స్టార్ట్ చేసి ఎంతకాలం టూ ఇయర్స్ లేకుండా మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ వచ్చి మేము మాకు బిజినెస్ లేదు, మళ్ళీ వేరే బిజినెస్ పెట్టుకుంటే మళ్ళీ ఇస్తారా? వాటిలో ఆల్రెడీ 394 అప్లికేషన్స్ అప్రూవ్ చేయడం జరిగింది సార్. ఇంకొక 10 అప్లికేషన్స్ ఈ 5 డిపార్ట్మెంట్స్ కింద పెండింగ్ ఉన్నాయి సార్. అన్ని కూడా విద్యుత్ నష్టం పెట్టుకున్నాయి సార్. అయిపోయింది అమ్మా, మీరేం అప్లికేషన్స్ విజయనగరం ఆఫీస్లో వెరిఫికేషన్ అయిపోయింది సార్. ఫార్వర్డ్ చేయాల్సింది సార్. జనరల్ ఆఫీస్ విశాఖపట్నంలో సార్. మీ బొగ్గులో ఎంత ఖాళీ ఉంది చెప్పండి. బొగ్గులు ఎంత ఖాళీ ఉంది? ఎన్ని ఎకరాలు బొగ్గు, ఎన్ని ఎకరాలు ఎన్ని ఖాళీ ఉంది? మిగతా 3 ఎప్పుడు చేస్తారు? మీరు పని చేసుకున్నారండి? 50 ఎకరాలు చూసుకున్నారు కదా, అది ఇచ్చిరా? కొబ్బరి కొడతా